అన్నది గ్రహించాలి. సో ఇవాళ మళ్ళీ విచిత్రాలు, కేతన్పల్లి అయినా జనగాం అయినా, కేతన్పల్లిలో వరుసగా 2వ రోజు వాయిదా పడింది. సో నాకు ఒకటి ఏంటంటే, కేతన్పల్లిలో వివేక్ వెంకటస్వామి గారు చాలా ఏమంటారు ప్రొఫెషనల్ అండ్ డాక్టర్, చదువుకున్నారు, ఇండస్ట్రియలిస్టు, మీడియా ఎంటర్ప్రినరు. ఒక ఎన్నికను అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారో అర్థమైతలేదు. క్లియర్గా అక్కడ బీఆర్ఎస్ సిపిఐ గెలిచింది, ఓకే, చెన్నూరులో మీరు గెలిచారు, మీ స్టేచర్ పడిపోతుంది వివేక్ వెంకటస్వామి గారు మీరు చేస్తున్న దానివల్ల. సరే, బాల్క సుమన్ గతంలో అన్నారు కదా, బాల్క సుమన్ గతంలో కేసులు పెట్టించినందువల్ల బాల్క సుమన్ ఓడిపోయినాడు, చెన్నూరులో ఓడిపోయినాడు కదా, కేసులు పెట్టించాడని మీరు చెప్తున్నారు కదా. సో ఆయన నిజంగా కేసులు పెట్టించాడా లేదా అన్న దాన్ని పక్కన పెడితే, బాల్క సుమన్ చెన్నూరులో ఓటమి పాలైనాడు కదా, ఈ అలిగేషన్స్ తోనే కదా ఆయన కేసులు పెట్టించాడు. అక్కడ ఉన్నప్పుడు సరిగా చూసుకోలేదు, పోలీస్ కేసులు ఎదురు పార్టీ మీద పెట్టించాడని చెప్పి. సో ఇప్పుడు మీరు చెన్నూరులో మీరు గెలుచుకున్నారు, కేతన్పల్లి క్లియర్ బీఆర్ఎస్ 10 గెలిచింది, సిపిఐ 4 గెలిచారు, అలయన్స్ 14 మంది ఉన్నారు, మీకు 8 మంది ఉన్నారు. మీరు మిగతా పొలిటీషియన్స్ లాగా ఒక ప్రొఫెషనల్ లాగా ఉండకుండా మీరు కూడా అదే గేమ్ వరుసగా 2 రోజుల పాటు దాన్ని ఎలక్షన్ వాయిదా వేయించి మీరు అక్రమ మార్గం ద్వారా దాన్ని గెలవాలని చూస్తే, మీరు ఏదైతే బాల్క సుమన్ ఆరోపించారో మీకు బాల్క సుమన్కి ఇంకేం తేడా ఉంటుంది కదా. మీరు ఓడిపోతే యాక్సెప్ట్ చేయండి, చెన్నూరు గెలిచారు కదా, కేతన్పల్లి ఓడిపోతే ఓడిపోయినారు కదా. సో ప్రజలు ఆ తేడా చూస్తారు కదా. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మీరు బాల్క సుమన్ కంటే డిఫరెంట్గా ఉంటారని మిమ్మల్ని గెలిపించారు. నిజంగా మీరు ఆరోపించిన ప్రకారం ఆయన తప్పుడు కేసులు పెట్టారు, ఆయన హయాంలో అరాచకాలు చేశారంటే, మీరు అరాచకాలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే వేరే విధంగా ఉంటుండే. క్లియర్గా కనబడుతుంది, కేతన్పల్లి మున్సిపాలిటీలో ముందస్తుగానే వాళ్ళు అలయన్స్ కుదుర్చుకున్నారు, బీఆర్ఎస్ సిపిఐ 10 వాళ్ళకు వచ్చాయి, సిపిఐకి 4 వచ్చాయి, 14, 22 మంది ఉన్నారు. మీరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ 8 మంది కాకుండా మీరు ఎంపీ 2 ఉన్నారు, మీరు ఎంత కలిసినా 10 మంది అవుతారు, వాళ్ళు 14 మంది ఉన్నారు. అక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నిన్న వాయిదా వేయించారు, ఎలక్షన్ ఇవాళ వాయిదా వేయించారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, దీనివల్ల మీ ఇమేజ్ దెబ్బతినట్లేదా? ఎందుకంటే మీరు ఒక ఫేర్ పొలిటీషియన్గా ఏమంటారు, పొలిటీషియన్ హానెస్ట్గా ఇవన్నీ మీకు ఉన్నాయి. మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ చదువుకున్నారు, నీట్ పాలిటిక్స్ చేస్తారని చెప్పి మీరు కూడా సేమ్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేశారని నిజంగా వాళ్ళు చేసిన బాటలోనే మీరు కూడా పోతే మీకు వాళ్ళకి తేడా ఏమి ఉండదు కదా. మీ నుంచి డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, తర్వాత మీరు మంత్రి అయినారు కదా. సో ఆలోచించాలి, ఇదేం ఆయన చేస్తుంది కరెక్టా లేదా అన్నది చుట్టుపక్కల వాళ్ళైనా చెప్పాలి. ఒక విధంగా అదే విధంగా చేశారనుకోండి, ఇప్పుడు 2 yearsలోనే కేతన్పల్లిలో నెగటివ్ రిజల్ట్ వచ్చిందంటే, సేమ్ నిన్న శరత్ గారు చెప్పినట్టు ఏంటంటే, సేమ్ బీఆర్ఎస్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ, బీఆర్ఎస్లో ఈ విధంగా చేసిన వాళ్ళందరినీ చేంజ్ చేసుకునేందుకే కదా ఈ రిజల్ట్ వచ్చిందని శరత్ గారు చెప్పారు నిన్న కదా. సో మళ్ళీ సేమ్ అదే చేశారనుకో ఏముంటుంది తేడా? మిమ్మల్ని ప్రజలు ఆ విధంగా చేస్తారు కదా. నాకైతే అనిపించింది, ఎందుకంటే వివేక్ గారికి నేను చాలా సన్నిహితంగా ఉన్నాను, ఆయన ఛానల్లో కూడా వర్క్ చేశాను ఇంతకుముందు. బట్ ఆయన చేస్తున్నది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. క్లియర్గా రిజల్ట్ ఉంది. ఇంకోటి, ఆయన ఇట్లా ఏమంటారు హానెస్ట్ పొలిటీషియన్, నాట్ కట్ థ్రోట్ పొలిటీషియన్. ఆయన కూడా ఎందుకు ఇట్లా మారారు అని అనిపిస్తుంది. నిజంగా రిజల్ట్ ఓడిపోతే యాక్సెప్ట్ చేసే వ్యక్తి. ఇంతకుముందు 2014లో బాల్క సుమన్ చేతిలో ఓడిపోతే యాక్సెప్ట్ చేశారు, తన ఫైనల్లో ముందుకు సాగారు. రిజల్ట్ ఆయన ఫేవర్లో లేనప్పుడు మున్సిపాలిటీ దాన్ని డ్రాగాన్ చేయడం అనేది మిగతా పొలిటీషియన్స్ ఓకే రాజకీయాలు, కానీ వివేక్ గారు లాంటి పొలిటీషియన్స్ సూట్ కాదేమో. పోస్ట్పోన్ చేయడం వల్ల రిజల్ట్ నిన్న పోస్ట్పోన్ చేయించారు, ఇవాళ పోస్ట్పోన్ చేయించారు. సో అది ఆలోచించుకోవాలి. ఇదేదో ఆయన మీద వ్యతిరేకతకో దానికోసమో చెప్తుంది కాదు ఇక్కడ. హీ షుడ్ థింక్ ఇఫ్ ఈజ్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్. మిమ్మల్ని ప్రజలు విభిన్నమైన పొలిటీషియన్ ఎలక్ట్ చేసుకున్నారు, మీరు కూడా అదే బాటలో పోతే, మీరు కూడా మిగతా పొలిటీషియన్స్ లాగా ఉంటే మీకు వాళ్ళకి తేడా ఉండదు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, అట్లాగే కాల్వ సుజాత గారు ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్ శరత్ గారు, సో జనగాంలో చూస్తే ఒక ఆవిడ కౌన్సిలర్ చేయెత్తితే కింద వెనుక నుంచి వచ్చి కిందకి దించుతున్నాడు. ఇబ్రాహీం పట్లనేమో తల్లి కొడుకులు వచ్చి మా ఆయన కిడ్నాప్ చేశారంటాడు, ఆయనేమో నన్ను కిడ్నాప్ చేయలేదంటాడు. కేతన్పల్లిలో ఇక మీ ఊరు చెన్నూరులో వరుసగా 2వ రోజు వాయిదా, కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి గొడవ వేశాడు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని అనట్లేదు, వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది,
ఇట్లా అయితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎప్పుడు కాంగ్రెస్ ఉండదు కదా, బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, వాళ్ళే స్థాయికి దిగజారుతారని నాకు భయం వేస్తుంది. ఒకళ్ళని చూసేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేశారని, కాంగ్రెస్ చేశారని, ఇక నెక్స్ట్ టైం అసలు ఎలక్షన్ పెట్టకుండా వేలం పాట పాడితే అయిపోద్ది. సార్ ఎస్ సార్ చెప్పండి. ఒక్క విషయం సార్, అంటే మీరు కొంత సంయమనంతో కొంత హుందాగా మీరు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడినారు, కానీ మీరు ఊహించినంత గొప్ప వ్యక్తిత్వం వాళ్ళలో లేదు సార్. ఇవి నాకు అనిపించింది అంటే ఈజ్ ఏమంటారు ప్రొఫెషనల్, ఇట్లాంటి థింగ్స్ సార్ అదే కదా, అదే నేను చెప్పదలుచుకున్న విషయం. ఎందుకంటే పక్కకు నీడలాగా ఉండి గత ఎన్నికలలో ఆయన ఒక వారం రోజుల ముందు వస్తే ఆయనను పట్టుకొని కాలుకు బల్పం కట్టుకొని మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి ఆయనను గెలిపించినాం సార్. ఇదే బాల్క సుమను కేటీఆర్ మా ఊర్లో ఒక సభ పెట్టి వివేక్ రాజకీయ జీవితాన్ని పాతి పెడతామని చెప్పి ప్రకటన చేసినారు. చేస్తే ఎక్కడైతే కేటీఆర్ వాళ్ళు మీటింగ్ పెట్టినారో అక్కడే మళ్ళీ మేము వివేక్ తోని మీటింగ్ పెట్టించేసేసి అక్కడే తొడగొట్టి ఛాలెంజ్ చేసినాం. ఏమని? బాల్కా సుమన్ను చిత్తుగా ఓడించి అసలు చెన్నూరు లోపల బాల్కా సుమన్ నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పి అట్లనే ఆయనను 35,000 చిల్లర ఓటుతో గెలిపించినాం సార్. ఓటింగ్ జరుగుతుంటే సగం మధ్యలోనే బాల్క సుమన్ బయటికి వెళ్ళిపోయినాడు. తర్వాత మీరు అంటే అఫ్ కోర్స్ అది మీ అనుభవం, మీరు చెప్పారు, నేను నా అనుభవం చెప్తున్నాను. ఇతను ఏంటంటే మేకవన్నె పులి సార్. ఈ వివేక్ వెంకటస్వామి చాలా దుర్మార్గుడు అనమాట. పైకి మాత్రమే అంటే రాజకీయాల్లో ఇట్లా ఎప్పుడు చేయలేదు అంటాడు. నేను ఇట్లా యాక్సెప్ట్ చేశారు తప్ప తీర్పును ఎప్పుడు కూడా దాన్ని ఈ తీర్పు ఇట్లా కాదు అది చేయలేదని యాక్సెప్ట్ చేశారు. ఆయన విక్టరీ అయినా డిఫీట్ అయినా యాక్సెప్ట్ చేశారు హ్యూమిలిటీతో. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలంటే ఆయన బీఆర్ఎస్ టైంలో ఇట్లా జరిగిన ఎక్స్పీరియన్స్ తో ఇట్లా చేసి ఉండొచ్చు, నేను అదే అంటారా. బట్ అది అసలు ఇక్కడ దీనికి ఇంకో కారణం ఉంది సార్, దీనికి ఇంకో కారణం ఉంది. నేను చెప్తాను మీకు, మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి, తర్వాత మీరు మీ విశ్లేషణ. మీరు నా అభిప్రాయం అడిగారు, నేను చెప్తాను. అతన్ని ఎలక్ట్ చేసినాం సార్. ఎలక్ట్ అయిన తర్వాత ఫస్టే సార్ ఒక చిన్న కార్యకర్తల మీటింగ్ అట్లాంటి దాంట్లో కొంతమంది బీఆర్ఎస్ దళారీలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళని ఈయన ఏం చేస్తున్నాడంటే మాతో ఒక పిచ్చాపాటిగా మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ యొక్క మొత్తం క్యాంపును ఖాళీ చేయాలి, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్చుకొని భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా ఉండనివ్వద్దు అనే మాట మాట్లాడినాడు సార్. అక్కడే ఐ రేజ్డ్ మై ఆబ్జెక్షన్. నేను అన్నాను అట్లా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటది, ప్రభుత్వ పక్షం ఉంటది. మిమ్మల్ని మంచిగా చేసినారు కాబట్టి మనకి ఛాన్స్ ఇచ్చినారు ప్రజలు. మనం ఇప్పుడు గవాటి మీద కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చినాము, మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు ఇచ్చినాము, రకరకాల వ్యవహారాలున్నాయి. తర్వాత చెన్నూరు చాలా వెనుకబడిన ప్రాంతం, దీని అభివృద్ధికి కృషి చేయాలి. మీ తండ్రి మీరు మీకు కొంత గౌరవం గుర్తింపు ఉంది, దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించండి అని అంటే మొట్టమొదటిసారి సార్ ఆ మీటింగ్ తర్వాత ఏం చేసినాడు, చాలా తెలివిగా మాలాంటి వాళ్ళను పిలవకుండా తన ఓన్ రాజకీయం తను మొదలెట్టి ఏ రకంగా చేసినాడంటే మొత్తం ఇవాళ దొంగలు లంగలు అంతా ఆయన చుట్టే. తర్వాత ఏంటంటే ఈ మేకవన్నె పులి పైన అంతా ఏదో పౌడర్ గీడర్ వేసుకొని స్టవ్ వేసుకొని